ఏట్రా వీడియో రికార్డింగ్ అంటే ప్రసాద్ గారు నేను కొద్దిగా నిజాలు మాట్లాడుతున్నాడు కదా, వీడియో రికార్డ్ చేస్తున్నాను భయపడుతున్నాను. అంతేం లేదు, యూపీఎస్సీ ప్రిపేర్ అయిపోయి కదా. నేను కాదు అది ఆడి ప్రిపేర్ అదే కదా, బీటెక్ చదివి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వమంతండి. ఈడు చూడు బీటెక్ చదివి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా, ఈడ అవ్వమంటున్నాను. అదే ఈయన అవ్వమంటున్నాను. నేను ఎందుకు అవుతాను రా బీటెక్ చదివి? అసలు మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? మరి బీటెక్ చేస్తే కదా చేస్తారు. వీడికి తెలియదురా, బీటెక్ చేసే కదా చేస్తారంట. డిగ్రీ చేసిన వాళ్ళు అది అచ్చే లేదు. బీటెక్ చేస్తే కూడా చేయొచ్చు. కూడా చేసుకోవచ్చు. అరే నీకు సర్టిఫికేట్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ చాలు. అది ఎవడు ఎక్కువ చేయడు. డిగ్రీ చేసిన వాళ్ళకి అయితే బాగుంటుంది. చేసిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్ లేదు, ట్రిపుల్ లేదు, ఈసీ లేదు, సివిల్ లేదు. సివిల్ మేస్త్రుడు కూడా సాఫ్ట్వేర్ అయిపోతున్నాడు. అదే నాకు అర్థం కాదు. సాఫ్ట్వేర్ చేసిన సిఎస్సి చదివిన వాళ్ళు అందరూ రోడ్డు మీద పెట్టారు. సాఫ్ట్వేర్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. బీటెక్ చేయడం, హైదరాబాద్ వెళ్ళడం, కోచింగ్ తీసుకోవడం, సాఫ్ట్వేర్ రూమ్తో సంబంధం లేదు భయ్య. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉందా? సాఫ్ట్వేర్ ఎనీ డిగ్రీ సాఫ్ట్వేర్. ఎలాంటి సాఫ్ట్వేర్ ఖాళీ ఉంటుందో చెప్పండి. మహేష్ గారు కలెక్టర్ అవుతారు బీటెక్ చేసి. వద్దద్దు, అంత ఓపిక లేదురా నాకు. ఎంత ఉంది నీకు? ఏదో జస్ట్ అలా బీటెక్ మెల్లిగా సబ్జెక్ట్ లెవెల్ క్లియర్ చేసి మెల్లిగా మీ లవర్ పెళ్లి చేసుకుంటారు అంతే. మీ లవర్ ఎవర్రా? ఉన్నదా అంటే ఉందా? నిజాలు వీడియో అయితే భయపడుతున్నా చెప్పడానికి. భయపడ్డాడు, మర్చిపోతున్నాను ఇప్పుడే. ఎందుకు పెళ్లి చేసుకో మరి, మర్చిపోతున్నా. పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది నాకు అల్లానే. సూర్య రోజు నైట్ లైఫ్ లీడ్ చేసేస్తున్నాను. రోజు నైట్ పడుకుని ఉండిపో అలాగే జీవితాంతం. కల్లోనే అయిపోతుంది మొత్తం అన్ని. ఏం చేస్తాం మరి, అవతల యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఇలాగా ఊళ్ళోనే. గుర్రాడు సిన్సియర్ మరి భయ్య, 100% లవ్. కానీ అటు సైడ్ నుంచే 99% కాదు, 1% కూడా లేదు. ఏం చేస్తారా, రాధకే కృష్ణుడికే రాధ దొరకలేదు. ఆఫ్టర్ రాధ దొరికింది కాబట్టి కదా రాధని తెలిసి. లాస్ట్ కి మరి తలరాత్రం లేదు కదా. నువ్వు ట్రై చేయాలి రా, తలరాత్రిలో ఉందో లేదా అన్న తర్వాత విషయం. ట్రై చేస్తున్నాం కదా. ఎక్కడ కళ్ళ అలాగే కళ్ళ ఏదో బాగా వేసుకుంటున్నారు. నువ్వు బట్టలు వేసుకుంటే మేము ఎందుకు వేసుకుంటాం? తొల్ల కనబడేలా షార్ట్లు వేసుకొని తిరిగి ఏం చేస్తాం? వాలీబాల్ ఆడుకునే ఉన్నాయి, అట్టుకొచ్చాను. మరి రోడ్డు మీద ఏంటారు వాలీబాల్ ఆడతావా? ఆడి సరదా. మరి వాలీబాల్ ఆడేవాడిని అట్టుకొచ్చి ఉన్నావు. సరదా ఎందుకు పెడతారా? నేను యూట్యూబ్ లో జస్ట్ షార్ట్ కింద పెట్టేస్తాను. ఇప్పుడు ఎవరు చూస్తారా దాన్ని? ఎవరు చూసినా నాకు తోలేదు. స్క్రిప్ట్ అని చెప్తామే. ఏ స్క్రిప్ట్ అన్నా అది స్క్రిప్ట్ రాసినా నిజంగా స్క్రిప్ట్ కావాలని రాసి ఉంటారు. అది కూడా రికార్డ్ అయిపోతుందిరా. అయిపోయింది నీలేరా. ఇప్పుడు నీకేమైంది రికార్డ్ అయితే? వద్దురా వీడియోలో ఏది ఖర్చేమరా. నేను వదిలేసిన ప్రపంచాన్ని కదా, జీవితాన్ని కూడా వదిలేసిన. కళ జీవితాన్నా కాదు, ప్రతి జీవితాన్ని. పెద్ద పెద్ద డైలాగ్ రాసుకున్నది. ప్రసాద్ లవర్ ఎలా ఉందా? ప్రసాద్ నీ లవర్ ఎలా ఉందిరా? అరే నాది సేమ్ పరిస్థితి. కాకపోతే నీకు ఒకరితోనే చాలా మందితోని లేదు. నువ్వే చెప్పేద్దాం లేదని ఆడు అన్నాడు. ఒక్క మాట నా లేదని చెప్పలేదా? నువ్వు చెప్పారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అవన్నీ అందులో అవుతాయి. ఇప్పుడు దాకా మాట్లాడిన డొల్ల చిన్న స్క్రిప్ట్ రాసాం అంతే. మీరేం నమ్మకండి. ఓకేనా? నిజంగా మాట్లాడాడు కదా, భయపడుతున్నాడు. అంటే భయం కాదు, చిన్నది ఉంటది కదా ఏదో ఒకటి. అమ్మ చిన్న మ్యాగ్ ఎక్కేస్తుంది, ఇంకో మ్యాగ్ మనకి. ఫ్రెండ్స్ ఇవన్నీ విని ఎలా వదిలిసినట్టు ఉండాలి. మళ్ళీ నా దగ్గరకు వచ్చి గొడవలు అంటే కాదు. ఇదేదో దేనిలో లవ్ చేస్తున్నాడు, దాని పేరు చెప్పేసి అది అన్నట్టు. పేరేట్రా? వద్దురే నువ్వు తీగ. అప్పుడు రే చక్కగా జీవితం సాగిపోతుంది. అలా ఏదో యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా, అందుకే బీచ్ ఆవ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. కానీ వర్షం అయిపోయింది కరెక్ట్ మేము కారు తీసేసరికి. ఎప్పుడు దరిద్రం అనుకున్నది ఎప్పుడు వచ్చేసి మీకు సర్ప్రైజ్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మొన్న గేమ్ ఆడించాం కదా, గేమ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఊర్లో. యూట్యూబ్ వ్యూస్ అంత గేమ్ రాలే, చూడండి కొంచెం వీడియోలు. అది మంచి రెస్పాన్స్ వచ్చింది ఊర్లో. అందరం మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరూ మేము కూడా ఆడతాము అని అన్నారు అనమాట.
సో వాళ్ళని ఈ రోజు ఆడేద్దాం అనుకున్నాం. ఈ రోజు అసలు అయితే 1000 రూపాయలు డబ్బులు ఆడేద్దాం అనుకున్నాము. ఒక యూట్యూబ్ లో కూడా ఒక కామెంట్ చేసి ఆడతానని. ఈ రోజు ఆడేద్దాం అనుకున్నాం, కానీ కరెక్ట్ గా వర్షం స్టార్ట్ అయింది. ఆడేద్దాం సరే, వర్షం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకెందుకు ఆవ దగ్గరికి వెళ్దాం, లొకేషన్ బాగుంటుంది, మంచిగా చూపించినట్టు ఉంటుంది, వాళ్ళకి వర్షంలో ఆవనుకున్నాం. వర్షం ఆగిపోయింది. కానీ మీకైతే మంచి సర్ప్రైజ్ దగ్గరికి అయితే వస్తాం, చాలా దగ్గరలో ఉన్నాం. వస్తాం ఇంకా దాని వీడియో తిప్పి అయితే గైస్ రెడీగా ఉండండి. మీరు లోపలికి వెళ్ళిపోదాం. పదా కొద్దిగా గేట్ పక్కన మీరు మ్యాక్సిమం ఎప్పుడు చూసుంటారేమో నాకు తెలిసినంత వరకు. ఈ లోకల్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చూసుండొచ్చు మ్యాక్సిమం. అనకాపల్లి లోకల్ బాయ్స్కి అయితే తెలిసి ఉంటుంది, కానీ బయట వాళ్ళు ఎప్పుడు చూసుంటారేమో అలాంటిది. సో గైస్ మీకు ఇందాక నుంచి సర్ప్రైజ్ ఉన్నాం కదా, చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో. ఒకసారి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏట్రా దెయ్యాల కొంపలా ఉంది ఇది. దెయ్యాల కొంపలాగే ఉంటుంది, అదే కదా సర్ప్రైజ్ ఇప్పుడు మీకు. సో ఇప్పుడు మనం అయితే మీకు ఇందాక చెప్పిన సర్ప్రైజ్ దగ్గరికి వస్తాం. కార్ డోర్ సరిగ్గా పర్లేదు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు ఎలాగుందా ఏంటి అన్నది. బాబు లోపలికి వెళ్ళాలి, ఇక్కడి నుంచే అల్లాడు అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ దాకా వస్తుంది లోపలికి కొద్దిగా అటు ఇటు ఉంది. యాక్చువల్లీ ఇది ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. సో దానివల్ల ఎలాగుంది, ఇక్కడ ఇల్లు కట్టినప్పటి నుంచి ఒక పర్సన్ అయితే ఇక్కడే ఉంటున్నారు అనమాట, దీన్ని నమ్ముకొని. సో ఇప్పుడైతే మనం ఆ పర్సన్తో అయితే మాట్లాడదాం ఒకసారి. రండి తాత. అదే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. అదే ఒకసారి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి? మామూలుగా ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు? ఎక్కడండి మా నాన్న మా అమ్మ చేసేది ఉద్యోగం. మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఇంకే పిల్లలు మా అమ్మ చెప్పి జీతాలు ఇచ్చారు. ఇప్పుడు జీతాలు బంద్ చేశారు, ఇంటి బంద్ చేశారు, ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఇంకా జీతాలు రావట్లేదు? ఇది లేదండి. ఇది ఏది గవర్నమెంట్? గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు కట్టించుకున్నారా? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అప్పుడు దొరలు, అక్కడ వంటశాల ఉండేది, అందులో వండుకొని ఇక్కడ తెచ్చుకొని తినేవారు. ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ అంటే మామూలు సెలవుల్లో మామూలుగా ఇక్కడికి వచ్చి ఆడుకుంటారండి. అప్పట్లో మీకు జీతాలు వచ్చి ఆ పరిపాలన పోయింది, ఎలా జరిగింది, మళ్ళీ జీతాలు ఇవ్వలేదు. అలా వాళ్ళ కింద పళ్ళు కింద జల్లుకొని పండించుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒకవేళ మరి మీకు మామూలుగా ఇప్పుడు ఫుడ్ అది ఎలాగ, భోజనం అది ఎలాగా వండుకుంటాం? అదే డబ్బులు అవి ఎలాగ వస్తాయి అంటే మరి అలాగే ఊళ్ళో వచ్చా అక్కడ 10 పట్టాడు. అంటే ఇప్పుడు ఇంకెవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవడం తప్ప మీకంటే ఇంకా మామూలుగా ఏం లేదే? లేదు, జీతాలు లేవు. సరే తాత గారు, అదే మేము వచ్చినందుకు మా వంతుగా మేము ఏదో ఒకటి ఎంతో కొంత ఇస్తాము. రండి మా ఊళ్ళొద్దన్నారు, టైం ఉండగా వచ్చి తీసుకొని పోవాలి. అదే టైం ఉండగా వచ్చి చూసుకొని వెళ్ళిపోతాం. సరే అండి. ఇంకా సరే అయితే మేము ఒకసారి లోపలికి వెళ్ళి అలాగా చూసి వస్తాం. అది ఒకసారి ఇలాగ ఇటువైపు. సరే ఇలా లోపలికి అయితే రండి ఒకసారి. లోపల మామూలుగా అయితే లాక్ చేసి ఉంటాయి ఇవన్నీ, ఇప్పటి నుంచి ఎవరు లేరు కదా. బట్ మామూలుగా మనం ఒకసారి మామూలుగా కిటికీల్లోంచి అది అలా చూద్దాం ఒక్కసారి. ఏది అట్లేరా కెమెరాకి వెళ్ళరా, లోపల చూపించు. చూడండి లోపలైతే ఇవన్నీ ఇవన్నీ అప్పట్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి పడుకోవడానికి యూజ్ చేసే బెడ్స్ అన్నమాట ఇవన్నీ. ఈ బెడ్ ఇది ఒక రూమ్ బెడ్, అటువైపు నుంచి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనకు బయటికి అటువైపు వెళ్ళడానికి లాక్ అది వేసి ఉండడం వల్ల అటువైపు అయితే మనం వెళ్ళలేకపోతున్నాం. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, కాబట్టి మనం లోపలికి వెళ్ళలేకపోవడం వల్ల మనకు తెలియట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకో బ్యాక్ సైడ్ నుంచి ఒక కిటికీ ఉంది, బ్యాక్ సైడ్ నుంచి ఒక కిటికీ ఉంది. సో అది కూడా చూద్దాం ఒకసారి. ఇందాక చూసిన మన రూమ్ అనమాట ఇది, కిటికీ అదిని. ఇటువైపు చూడండి ఇవి బెడ్స్ అనమాట, అప్పుడు ఉండేవే, ఇంకా మళ్ళీ అవి అలాగే ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడో ఓపెన్ చేసి చూస్తారు తప్ప వీళ్ళు ఇక్కడ పడుకోవడం కూడా జరగదు. సో గాయస్ మనం అయితే దగ్గరికి వచ్చేసాం. చిమ్టు అడ్లకి నాన్న ఇక్కడ మనకి ఒకవేళ లాంగ్ నుంచి వచ్చి ఎవరైనా ఉండాలనుకుంటే స్టే చేయడానికి చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. బాగుంటాయి ఇక్కడ రిసార్ట్స్ కూడా, కొన్ని రిసార్ట్స్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నవి. ఇదొకటి ఎంబీకే రిసార్ట్స్ అంట.
ఎవడే వెళ్ళడు ఆవిడ దగ్గరికి, మనమే వెళ్తాం. మనం వెరైటీ అన్నిటిలో ఎవడైతే ఇప్పుడు ఏ టైంకి వెళ్ళకూడదు అంటారో ఆ టైంకి మనం వెళ్తాం అనమాట. వీళ్ళిద్దరు కూడా అంతే, వీళ్ళు కమ్స్ వీళ్ళే. కానీ ఏమంటారు మహేష్? ఏ టైం అన్నా రెడీగా. సరే అయితే ఈరోజు నైట్ 1 గంటకు వస్తా, బయటకు వెళ్దాం. ఓకే దాన్నే ఉన్నా. సరే ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్దాం. ఒరే తర్వాత బయటికే రాను, వేసిందిరా కారు మీద. అదే కాకరక్కేస్తుందంట. సో మనం ఫైనల్గా కొండకర్ల అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ బోటింగ్ అవి చూసారు కదా, చాలా ఉన్నాయి. అలా ఫ్రెండ్స్తో వస్తే సరదాగా తిరగడానికి బోటింగ్కి సంథింగ్ ఎంత అమౌంట్ తీసుకుంటారు. అలా బోటింగ్ చేయొచ్చు సరదాగా. ఒక 1 అవర్ దగ్గర ఉంటుంది ట్రిప్. మనకి సేఫ్టీ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో ఇదే మన కొండకర్ల అనమాట. ప్రతి వెడ్డింగ్ షూట్ ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే ఇక్కడికి వస్తాడు. అదిగో ఆల్రెడీ ఇంకా ఈ టైం వెడ్డింగ్ షూట్ అయితే అయిపోతుంది అక్కడ. నైట్ టైం మంచి లైట్ తో భలే వస్తాయి వెడ్డింగ్ షూట్స్ అయితే మాత్రం. కానీ నోట్ చేసుకోండి, మీకు ఇక్కడ ఎప్పుడైనా మామూలు అలా బయటకు వెళ్దాం ఫ్రెండ్స్ తో వెళ్దాం అన్నా సరే ఇలాగొచ్చో బోట్ రైడ్ ఫ్రెండ్స్ తో ఇక్కడ ఆవలో ఈ నేచర్ లో అదిరిపోద్ది అంతే. ఇంకా రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను కదా. ఇంకా అలాగే వాళ్ళు షూట్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు షూటింగ్ కళ్ళతో షూట్ చేస్తున్నారు. బా ఎవరి పని ఉండదు ఇక్కడ. ప్రిపర్ అంటుంది. ఒక గంట రైడ్ ఉంటది. ఒక గంట రైడ్ ఉంటది ఇక్కడైతే. ఇక్కడ నుంచి ఇది కొండకర్లావా, మళ్ళీ నెక్స్ట్ వాటర్పిల్లాగా మొత్తం అది లింక్ అనమాట. ఇక్కడ కొండకర్లావా నుంచి స్టార్ట్ అయ్యి వాటర్పిల్లావాలే ఎండ్ అవుద్ది. కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి మనం సగానికి తీసుకొచ్చేస్తారు. అది గంట పడుతుంది సగానికి వెళ్ళడానికి. అది గంట రైడ్ చాలా బాగుంటది. అలాగే చూడండి నేచర్ అది. ఇంకా ఇక్కడ ఇలాగ ఉంది, కానీ ఈవినింగ్ టైం ఒక 4-5 అలాగ వస్తే అదిరిపోద్ది అంతే. ఇంకా వ్యూ సూపర్ ఉంటది. ఇక్కడ 3 బోట్స్ ఉన్నాయి మొత్తం. 2 బోట్స్ లో షూట్ అవుతుంది. ఒక బోట్ లో కూర్చున్నారు మమ్మల్ని అలా సరదాగా. 4 బోట్లు రా. ఒకసారి అలా చూడండి, సన్ అక్కడ చూసారు ఆరెంజ్ కలర్ ఎలాగొచ్చిందో. ఇది ఇలాగ గడ్డి ఆరెంజ్ కలర్ స్కై బ్లూగా బాగుంది కదా చాలా వరకును. ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి. ఇంకా అలాగే కొండకర్ల మనం హరిపాలెం వెళ్తే ఇక్కడ ఒక గుడి కూడా ఉంటది. దానిపై నుంచి వస్తే ఆవంతా ఒక భగీరథమ్మ వారి గుడి ఒకటి ఉంటది. అక్కడి నుంచి వస్తే పైనుంచి గుడి పై నుంచి ఆవంతా కనబడుతుంది. అదిగో అలా కొండ పైన ఉన్నదే గుడి. పైకి వెళ్ళాలన్నమాట. బట్ చాలా బాగుంటది గుడి అయితే. మొత్తానికి ఆవైతే ఇలా ఉంది.